నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు బాధితులందరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ జనసేన పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్న ముఖ్య నేతలు ఈ నెల 26న పార్టీలో చేరనున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా పాలన సాగుతుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా అవ్వతాతలకు హామీ ఇచ్చిన విధంగా పెన్షన్ 4,000కు పెంచామని వెల్లడి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుండి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సాయం అందించారు. భూముల రీసర్వేలో భూమి కోల్పోయిన వారు, ఆన్లైన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సీఎంకు ఫిర్యాదు చేశారు. అన్నా క్యాంటీన్ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంతమంది దాతలు విరాళాలు అందించారు. కాకాని మండలం తక్కెళ్లపాడుకు చెందిన ఇరుకులపాటి అరుణ తన తల్లిదండ్రుల నుండి సంక్రమించిన భూమిని తనకు ఆన్లైన్ చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన సమస్యను పరిష్కరించాలని కోరారు. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఎం శ్రీధర్ తన సమస్యను వివరిస్తూ తన భార్యపై 3 ఎకరాల 69 సెంట్ల భూమి ఉందని, గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేలో 60 సెంట్లు తగ్గించి 3 ఎకరాల 9 సెంట్లకు మాత్రమే పట్టాదారు పుస్తకం ఇచ్చి సరిహద్దు రాళ్లు పాతారని ఫిర్యాదు చేశారు. రీసర్వేలో కోల్పోయిన 60 సెంట్ల భూమి తిరిగి తనకు దక్కేలా చేయాలని విన్నవించారు. రేపల్లి నియోజకవర్గం కావూరుకు చెందిన ఆవుల విజయమ్మ అనే వృద్ధురాలు వరద బాధితులకు ₹1,00,000, అన్నా క్యాంటీన్ కు 10,000, నరసనపేటకు చెందిన ముంత రామకృష్ణ 25,000, నరసింహరాజు 50,000 విరాళం అందించారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేనలో చేరుతారు. ఇప్పటికే వీరు ముగ్గురు వేర్వేరుగా పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. అదే రోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనపు విక్రమ్, డాక్టర్ అవనపు భావన జనసేనలో చేరుతారు. వైసీపీ యూత్ జోనల్ ఇన్ఛార్జ్ గా అవనపు విక్రమ్ ఉన్నారు. డాక్టర్ భావన విజయనగరం, పార్వతీపురం జిల్లాల DCMS చైర్పర్సన్ గా ఉన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ ఏదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జెడ్పీటీసీ డాక్టర్ యాదన్ రత్నభారతి పార్టీలో చేరుతున్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేన కండువా వేసుకుంటారు. శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో కిలారి రోసయ్య, కంది రవిశంకర్ సమావేశమయ్యారు. అనంతరం సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు.
పెన్షన్ ను ఒకేసారి 4,000 పెంచి అవతాతలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లు ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంలో 3,000 పెన్షన్ను పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందని గుర్తు చేశారు. కానీ సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను ఒకేసారి 4,000 చేసి అవ్వాతాతల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. మెగా డిఎస్సి ప్రకటించడమే కాకుండా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 100 రోజుల పరిపాలన మీద ఏదైతే ప్రభుత్వం పిలుపునిచ్చిందో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో ఇది 2వ రోజు జరుగుతూ ఉంది. ఈ వారం రోజులు అన్ని డివిజన్లో కూడా తిరుగుతాం, అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచిని ప్రజలకు వివరిస్తాం. అలాగే ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చామనేది కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా వరదల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ప్రజలకి మా అండగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మరి వరదల్లో ఉండి ఆ 10 రోజులు ప్రజల్ని కాపాడిన విషయం కానీ, ప్రజలకు అండగా ఉన్న విషయం కానీ ప్రజలు మర్చిపోవట్లేదు. ఖచ్చితంగా చివరి వరద బాధితులను ఆదుకునే వరకు ముందుకెళ్తాం. అన్ని రకాలుగా కూడా ప్రజలకు అండగా ఉంటాం. 100 రోజుల్లో నిన్ను అద్భుతాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని తెలియజేస్తాం. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బోండా ఉమేశ్వర్ గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం అనే దానిపైన ఈ సిగ్నల్ డౌన్లో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ, అధికారులతో మరి సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజున ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6లో మరి 3 పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పాం. మరి దీపావళికి గ్యాస్ బండ్లు ఇస్తాం, ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మరి 18 సంవత్సరాల నుండి మరి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు 1,500 రూపాయలు కానీ, అలానే ఉన్నటువంటి నిరుద్యోగులకు 3,000 రూపాయలు, చదువుకున్నటువంటి వాళ్ళకి మరి తల్లి దీవెన అనే పథకం ద్వారా మరి ప్రతి ఇంటికి 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కన్నీ విని ఇరిగిన రీతిలో మరి చరిత్రలో ఈ రోజున బుడమేరు వరద వచ్చి నష్టపోయినటువంటి ప్రతి పేదవాడికి అన్ని ప్రాంతాల్లో డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికే, మరి చంద్రబాబు నాయుడుకే దక్కిందని ఈరోజు 100 రోజులు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 100 రోజులు గడుపుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే 2024లో ఎలక్షన్లో నించునేటప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారో అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ తెలుగుదేశం పార్టీ వచ్చింది. వచ్చిన వెంటనే కూడా పింఛన్లు కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల కొన్ని వేల కోట్ల అప్పుల్లో ఉన్నా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి 1వ తారీఖు కల్లా పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఏవైతే 3 నెలలు పెండింగ్ ఉన్నాయో ఆ 3,000, 4,000 టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి మొత్తం 7,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అలానే ఒక్కొక్కటిగా కూడా ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ వల్ల బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగాలు సృష్టించాలన్న ఒకే ఒక ఎజెండా తమది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. నెల రోజుల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన భారత పరిశ్రమల శాఖ సుదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు సృష్టించాలన్న ఒకే ఒక ఎజెండా తమది అని అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. కేవలం ఏపీలోనే కాదు, దేశంలో అందరి ముందున్న లక్ష్యం ఇదేనని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు కూడా నిత్యం ఇదే ఆలోచిస్తుంటారని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఇప్పుడు ఏపీ దృష్టి పెట్టిందన్నారు. వేగంగా అనుమతులు, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. మానవ వనరుల నైపుణ్యం ఉండేలా తీర్చిదిద్దుతానన్నారు.
ఏఐ వంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని మరోసారి ఉద్ఘాటించారు. నెల రోజుల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. పెట్టుబడుల కోసం మేమే మీ వద్దకు వస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. Good morning, everyone. It's my privilege to be part of the 4th meeting of the CIA Southern Regional Council meeting being held here in Vijayawada. It's great to see the Southern Regional Council representing the vibrant and diverse industries of southern states. It's also inspiring to witness close to 70 CEOs now coming and industry titans here, a lot of whom I call my own friends, and in the last 5 years who I've always bounced ideas off on areas that as a state we can improve. As a state of Andhra Pradesh, you witnessed change. 93% of the seats contested have been won by NDA. So it's been a clear mandate to create jobs. In our promises of 6 promises that we have made, one of the primary promises is to create 20 lakh jobs in 5 years. So that is the single agenda with which your government is actually going to work here in the state of Andhra Pradesh. Andhra Pradesh is one of the fastest growing states, and our aspiration is to be among the first 3 states to reach the $1 trillion economy mark. As a state, we've always been collaborative. CI has always played a very important role in the erstwhile combined state of Andhra Pradesh with Mr. Naidu ji, and now after the bifurcated state also. Of course, CI's relationship with Mr. Naidu goes back to the mid-90s, where we were promoting India and not states in specific. And I think together we have achieved a lot. You know, our state has been a hub for agriculture, for MSMEs, for manufacturing, even pharmaceutical, and now we want to move faster in IT. In line with the Honorable Prime Minister's vision, Vikasit Bharat, Andhra Pradesh is also creating Vikasit Andhra Pradesh project. This will be soon launched to the people of Andhra Pradesh for their feedback. నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని ఎంఆర్ అప్పారావు కాలనీలో తాగునీటి పైప్లైన్ల నిర్మాణానికి శనివారం మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ కూటమి 100 రోజుల పండుగ కార్యక్రమంలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ముద్రించిన స్టిక్కర్ను ప్రజల ఇళ్లకు వెళ్లి అంటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం గత 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేసి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరును అవుతానని ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, నూజివీడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే మోడల్ నియోజకవర్గంగా నిలబెడతానన్నారు. నూజివీడు పట్టణమంతా ఒకే విధమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు టెండర్లు పిలిచామని, నెల రోజుల్లోగా పనులు ప్రారంభిస్తామన్నారు. నూజివీడులో ఎంఆర్ అప్పారావు కాలనీ అతిపెద్ద కాలనీ అని, కాలనీ అభివృద్ధికి అవసరమైన త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజ్, వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాలనీలో త్రాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఆర్ అప్పారావు కాలనీలో 24 రోడ్లలో 10 రోడ్లలో పైప్ లైన్ల ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగిందని, మిగిలిన రోడ్లలో కూడా పైప్ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఆర్టీసీ బస్ సర్వీస్ ఏర్పాటు చేస్తామని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కాలనీలో ఆసుపత్రి నిర్మాణ పనులు నెలలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామిశెట్టి, త్రివేణి దుర్గా, మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రామిరెడ్డి, డిఈ లక్ష్మీనారాయణ, ప్రముఖులు బర్మా ఫణిబాబు, కాపా శ్రీనివాసరావు, తలపంటి రాజశేఖర్, చెరుకూరి దుర్గాప్రసాద్, మున్సిపల్ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూజివీడు పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25,000 రూపాయల చెక్కును మంత్రి పార్థసారథికి అందించారు. ఈ సందర్భంగా విపత్తు సమయంలో మానవత్వంతో స్పందించి విరాళం అందజేసిన మహిళలను మంత్రి అభినందించారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, వీరి ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యాను. ఈరోజు మిమ్మల్ని అందరూ కలుసుకుంటాం, చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైతే ఎన్నికల్లో చెప్పానో, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటానికో లేదా అధికారం నడపడానికో రాలేదు.
నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద పాలేరుగా పనిచేస్తానికి వస్తాను అని చెప్పాను. ఇప్పటికి కూడా ఆ మాట మీదే కట్టుబడి ఉన్నానని మీ అందరికీ మనం చేస్తాను. ఆలోచించి సరైన సమయాన్ని ఫిక్స్ చేసి కొన్ని సర్వీసులు ఇక్కడి నుంచి వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరు ఆటో వాళ్ళు, ఎవరు స్కూటర్ వాళ్ళు, ఎవరు మోటార్ సైకిల్ వాళ్ళు వేసుకెళ్ళారు అనుకోండి, ఖాళీగా బస్సు వెళ్ళాలంటే ఒక 15 రోజుల తర్వాత వేసుకోవడం మనం, ఎందుకంటే నష్టంతో నడపలేరు కదా ఆర్టీసీ బస్సు. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళాలంటే బస్సు ఖర్చు అయ్యింది. కాబట్టి మీరు సరే ఫస్ట్ రోజు 2 రోజులు ఒక వారంలో ఎక్కుతాను నేను, కానీ ఒక 15 రోజులు. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ పార్టీలో అందరూ ఏదో ఒక పార్టీ నుంచి చేరిన వారే అని, కొడాలి ట్రాప్లో పడి వైసీపీ నన్ను ఇబ్బంది పెట్టిందని, పెనంలూరులో 2014లో వైసీపీలో సీటు అడిగా ఇవ్వలేదు అన్నారు. 2019లో గన్నవరంలో జగన్ బ్రతిమలాడితే పోటీ చేశా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇస్తే సమర్థవంతంగా పనిచేసి 43% గ్రోత్ రేట్ చూపించా అన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల బారిన రైతులు పడకుండా చూసినట్లు వెల్లడించారు. కానీ కొడాలి ట్రాప్ లో పడి 13 నెలల్లో జగన్ తొలగించారని మండిపడ్డారు. గన్నవరంలో ఓ రాక్షసుడిపై పోటీ చేశా అని, టీడీపీలో అనేక మందితో టచ్ లో ఉన్న వ్యక్తిపై పోటీ చేసి గెలిచా అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో నేను చేరిన తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని 3 సార్లు యాగాలు చేశానని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పగను నేను మోసా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానానికి ప్రజలు టీడీపీ తరపున పోటీ చేసినా నేను గెలిచా అని పేర్కొన్నారు. గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. కేడీసీసీ గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పాలన, అభివృద్ధిపై మంత్రి లోకేష్ ను వివరణ కోరా అన్నారు. నమస్కారం. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చా, ఎన్ఆర్ఐగా ఉంటే రాజకీయాలు ఎలా వచ్చా, ఇవన్నీ మీ అందరికీ తెలిసింది. మళ్ళీ అదంతా చెప్పి బోరింగ్ చేయటం నాకు ఇష్టం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఏదో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఆ పార్టీలో చేరారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే అది పీఆర్పీ నుంచో, కాంగ్రెస్ పార్టీ నుంచో, తెలుగుదేశం పార్టీ నుంచో వెళ్ళాళ్ళు. వసుదా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన నేను చండశాసన సినిమాలో ఎన్టీ రామారావుతో ఎడ్లు మాయే. అలాగే 1985లో విజయవాడలో మా పెద్దనాన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా. అలాగే 2002లో కానీ 2007లో డాలస్లో చంద్రబాబు గారి టూర్లో ఒక కంపెనీ ఓనర్గా కానీ, కడియాల వంశీ అని ఒక ఆయన విజయవాడ అయినా, ఈ ఇటీవల కాలం తానా మాజీ అధ్యక్షులు గొరిపాటి నాగకృష్ణ గారు, నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్లోనే చూసిన పరిస్థితి. కాలగమనంలో కొడాలి అనేవాడు మిత్రుడు అవడం వల్ల అతను ట్రాప్ వేసాడో ఏమేసాడో అతను అంతరాత్మగా తెలియాలి. నన్ను 2014లో నేను తెలుగుదేశం టికెట్ పెనంలూరు అడిగింది నిజం, ఆ రోజు రాని పరిస్థితి. తర్వాత నన్ను అమెరికా నుంచి పెనంలూరు సీట్ ఇప్పిస్తామని తీసుకొచ్చి నన్ను వైసీపీలో చేర్చిన పరిస్థితి. ఆ తర్వాత 3 సార్లు నేను గన్నవరం సీట్ నిరాకరిస్తే నాకు ఎవరో తెలియదు ఎయిర్పోర్ట్ తప్ప అంటే నన్ను బతిమలాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన పరిస్థితి. ఇవన్నీ మీకు తెలుసు. కానీ తర్వాత నేను రాజకీయాలు వద్దనుకుని 1 సంవత్సరం 13 మాసాలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దానికి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించి ధన్యవాదాలు చెప్పారు. ఆ రోజున దేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళా. 5,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న బ్యాంక్ని దాదాపు 8,800 కోట్లు తీసుకెళ్లారు. నేను పెట్టిన రైతు నష్టం పథకం ద్వారానే వాళ్ళు 11,000 కోట్లకి వెళ్ళింది. అలాగే 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి నేను ఆ గత ప్రభుత్వంలో. అలాగే ఆటితోడు అమిత్ షా గారు కూడా ఈ డీసీసీబీ చైర్మన్ పిలవమని అడిగితే ఇతను పదవిలో లేడని చెప్పారు. 43% గ్రోత్ రేటు కోఆపరేటివ్ సెక్టర్లో భారతదేశంలో ఎక్కడ 1 సంవత్సరంలో చేసిన మనిషే లేడు. నేను అంత పనిచేస్తే నేను రైతులకు సేవ చేద్దాం, ₹2 వడ్డీని రూపుమోపుదాం, ఈ ప్రైవేట్ ఫైనాన్సర్ని తరిమి కొడదామనే ఉద్దేశంతో. అలాగే విజయవాడలో 3 బ్యాంకులు గోల్డ్ లోన్ బ్రాంచ్లు పెడదాం, ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్, ఇట్లాంటిలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర్బీఐకి లేఖ రాస్తే నేను దిగిపోయినాకు వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటి వరకు కేంద్రం సహాయం అందించకపోవడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. నగరంలోని శ్రీశ్రీ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు, బుడమేరు వరదకు అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చాలా నష్టపోయారని వాపోయారు. చిన్న మధ్యతరగతి వ్యాపారులతో పాటు అనేక కుటుంబాలు నీట మునిగి ఎంతో వేదనను అనుభవించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్రం సహాయం చేయకపోయినా కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకుంటున్న వైసీపీ కూడా మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు.
బుడమేరు, కృష్ణానది, ఇతర వరదల వలన విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అటు వర్షాలు, వరదల వలన నష్టపోయింది. ఇది కోలుకోలేని దెబ్బ. మరి ఇటువంటి పరిస్థితుల్లో లక్షల మంది ప్రజలు వీధిన పడ్డారు. వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. కానీ ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా 21 రోజులు గడిచిన చిల్లి గవ్వ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు సహాయం చేయలేదు. జాతీయ విపత్తుగా ప్రకటించమని కోరినా నోరు మెదపట్లేదు. బీజేపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు వచ్చారు, వెళ్ళారు. బాధితుల ఫిర్యాదులు స్వీకరిస్తామంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరుకు అందరూ బాధితులే, కానీ దాని మీద పరామర్శించింది లేదు, సహాయం చేసింది లేదు. విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లా రెండూ కూడా వరద ముంపులో దాదాపుగా 12 రోజుల పాటు నీటిలో మునిగి తేలుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ కాలంలో చూసాం. ప్రభుత్వం ఎన్ని కోట్లైనాయి అని చెప్పొచ్చు. ప్రతిపక్షాలు వరద రాజకీయం చేస్తున్నాయని చెప్పనేటువంటిది చెప్పొచ్చు. కానీ ఈ నిధులు కోటాని కనుక పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇందులో జరిగిన అవినీతి ఎంతని చెప్పనేటువంటిది ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. స్వచ్ఛంద సంస్థలు రకరకాలైనటువంటి పద్ధతుల్లో కొన్ని కుటుంబాలు కలిసి, కొన్ని అపార్ట్మెంట్లు కలిసి, కొన్ని ప్లాట్ల అసోసియేషన్స్ కలిసి మామూలుగా విస్తారంగా పంపిణీ జరిగింది. మరి ఇవన్నీ ఎవరికి అందినాయి? వీళ్ళు ఇచ్చినటువంటి 363 కోట్లు ఎవరికి అందినాయని చెప్పనేది ఒకసారి ప్రభుత్వమే జవాబుదారీగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఇప్పుడు ఇచ్చినటువంటి నష్టపరిహారాన్ని గతంలో ఎన్నడూ లేనటువంటి దానికంటే మేము ఇచ్చాం. ఇది ప్రభుత్వమే కాదు, అధికార పార్టీ శ్రేణులు కూడా విస్తృతంగా ప్రచారం చేసుకుంటా ఉన్నాయి. రుచికరమైన పసందైన వంటకాలను విజయవాడ భోజన ప్రియులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఎంజీ రోడ్ జీఆర్టీ హోటల్ గ్రాండ్ నందు అన్నగారి విందు బజార్ వంట మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జీఆర్టీ హెడ్ చెఫ్ శ్రీధర్ కాశీ తెలియజేశారు. విజయవాడ వాసులకు వాటిని రుచి చూపించాలనే ఉద్దేశంతో సెలబ్రిటీ చెఫ్ దాముతో ప్రత్యేక ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన అసాధారణమైన వంటకాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. నగరంలో ఎంజీ రోడ్ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ పక్కన ఉన్న జీఆర్టీ హోటల్ గ్రాండ్ నందు అన్నగారి విందు బజార్ పేరిట 2 రోజుల పాటు పసందైన వంటకాలు అందుబాటులో ఉంచారు. ప్రఖ్యాత సెలబ్రిటీ చెఫ్ దాముతో సారథ్యంతో ప్రముఖ చెఫ్ల చేత ప్రత్యేకంగా తయారు చేయించబడిన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన అసాధారణమైన వంటకాలను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో చెఫ్ దాము ద్వారా ప్రత్యక్ష వంట ప్రదర్శన, ప్రత్యేకమైన ఫ్లాష్ మాప్, సెలబ్రిటీ చెఫ్ చేసిన ప్రత్యేక వంటకాలతో పాటు స్థానికంగా లభించే వాటితో పాటు సీజనల్ వంటకాలు అందుబాటులో ఉంచారు. విచ్చేసిన మహిళలతో ఇంటరాక్టివ్ సెలబ్రిటీ చెఫ్ సెషన్స్ పోటీలు నిర్వహించారు. జీఆర్టీ గ్రాండ్ హోటల్ హెడ్ చెఫ్ శ్రీధర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 24 వరకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన వంటకాలను అన్నగారి విందు భోజనం పేరిట ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని, విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్నవారు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం కార్పొరేటర్ చెఫ్ జీఆర్టీ సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ ఈ వంటల మహోత్సవంలో చెఫ్ దాము నేతృత్వంలోని నిపుణులైన చెఫ్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన నోరూరించే వంటకాలను నగరవాసులు రుచి చూసి చక్కటి అనుభూతిని పొందాలని కోరారు. General Manager for Grand Vijayawada by GRT Hotels. I'm very happy that you all are here today, and I would like to introduce our chefs who are here, who have taken all the way from Chennai, who is here to launch this restaurant once again called Bazaar. On my left, our corporate executive chef, Chef Sitaram is here, and on the other side, our Grand Vijayawada by GRT Hotels executive chef, Chef Sridhar is also here, and last but not the least, our Guinness record holder and very celebrity chef, and he is also our the brand chef ambassador for our restaurants called Bazaar. And I welcome you all, chef. Thank you so much for coming and doing this
event for us. నా పేరు సీతారాం ప్రసాద్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ జిఆర్టీ హోటల్స్ అండ్ రిసార్ట్స్. ఐ హ్యావ్ కమ్ అలాంగ్ విత్ షెఫ్ దాము, హూ ఇస్ అ సెలబ్రేటెడ్ షెఫ్, హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్. మనకి ఈ బజార్ అనే ఒక రెస్టారెంట్స్ మన అన్ని గ్రాండ్ హోటల్లో ఉంది, గ్రాండ్ బై జిఆర్టీ హోటల్స్లో ఉంది. సో దానికి వచ్చి ఇతను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇతని రెసిపీస్, ఇతని ఐడియాస్ ఈ విల్ గివ్ అస్ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద రెస్టారెంట్. బజార్ అనేది వచ్చి ఒక మంచి కాన్సెప్ట్, ఒక గ్లోబల్ స్ట్రీట్ ఫుడ్ ఇన్స్పైర్డ్ మెన్యూస్ వీ సర్వ్ ఇన్ బజార్లో. బజార్ వచ్చి ఒక ఆల్ డే డైనింగ్ రెస్టారెంట్, 24 hours ఆన్లో ఉంటుంది అది. సో అక్కడ వచ్చి పొద్దున బ్రేక్ఫాస్ట్ బుఫే, తర్వాత లంచ్లో అలకాట్ మెన్యూస్, బుఫేస్ ఉంటుంది కొన్ని రోజులు, తర్వాత బ్రంచెస్ ఉంటుంది సండేస్, తర్వాత డిన్నర్స్ బుఫే ఉంటుంది, ఎలాబరేట్ మెన్యూస్. వీ హ్యావ్ అ నైస్ షెఫ్స్ టీమ్ హియర్. షెఫ్ శ్రీధర్, హూ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఆఫ్ దిస్ ప్లేస్, హూ ఇస్ డూయింగ్ అ ఫంటాస్టిక్ జాబ్. ఈ లైన్లో ఒక 30 సంవత్సరంగా ఉన్నాను, షెఫ్ లైన్లోనే. చాలా సంతోషంగా ఉంది ఈరోజు బజార్ హోటల్, జిఆర్టీ బజార్ రెస్టారెంట్ ఇనాగ్రేట్ చేసే దాంట్లో. ఇది 4th రెస్టారెంట్ ఇనాగ్రేట్ చేస్తాము. ఇక్కడ రకాలుగా ఫుడ్ ఉంటుంది. 4 స్టేట్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తాము. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు అండ్ కేరళ 4 స్టేట్లో, ఇంక్లూడింగ్ తెలంగాణ 5 states ఫుడ్లు ఇక్కడ ఇస్తాము. ఫుడ్ యాక్చువల్లీ ద అథెంటిక్ ఫుడ్, అది పాంతకాల అన్నం చెప్తాము. అది పాంతకాల ఫుడ్ ఇక్కడ ఉంటుంది. ఈరోజు, రేపు, ఎల్లుంటికి 3 రోజులు ఈ ఫెస్టివల్ జరగబోతుంది. అండ్ విజయవాడకి ఫస్ట్ టైం నేను వస్తాను. ఇక్కడ విజయవాడ చూసింది లేదు, ఈరోజే చూస్తున్నాను. ఈరోజు మేము కొండకు పోసి వచ్చినాము, ఈ దుర్గా చూసి వచ్చినాము. చాలా ఉంది. అది ఇక్కడ విజయవాడ ఇస్ నోన్ ఫర్ ఫుడ్ అని చెప్పినారు. సో ఒక 2 జాగాలు ఫుడ్ టేస్ట్ చేసి చూసినాము, చాలా బాగుండింది. అదే రకాల ఇక్కడ మనం రెస్టారెంట్లోనూ, బజార్ రెస్టారెంట్లో ఎక్కువ ఫుడ్ ఇస్తాము. ఒక రోజుకు 40 మెనూలు ఉంటుంది, డిషెస్ ఉంటుంది. డిన్నర్, ఈ రోజు డిన్నర్, అది మరి రేపు డిన్నర్, సండే నాటికి బ్రంచ్ చేస్తాము. విజయసాయిరెడ్డి అనే గుంటనక్క దేశం మొత్తం తిరుమల లడ్డూ గురించి చర్చించుకుంటుంటే విజయసాయిరెడ్డి ఎక్స్లో ట్వీట్ పెట్టి డైవర్షన్ చేసేందుకే ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీశారని, అవినీతికి పాల్పడే వారిని వదిలే సమస్య లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై శనివారం బుద్ధా వెంకన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 16 నెలలు జైల్లో ఉన్న విజయసాయిరెడ్డి శాంతి నివాసం నుంచి చంద్రబాబు, లోకేష్ పై ట్వీట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయారో ఆలోచన చేసుకోవాలని, విజయసాయి, అవినాష్, రోజా ఇటువంటి వారిని ఏ పార్టీలు చేర్చుకోవని, లోకేష్ పాదయాత్ర తర్వాత టీడీపీకి గ్రాఫ్ పెరిగిందని స్పెషల్ చేశారు. వైసీపీ నేతలు తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీశారు. చంద్రబాబు కుటుంబం అవినీతికి దూరంగా ఉంటుందని, 2019 నుంచి 2024 వరకు అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మీడియా అంటే లెక్కలేని జగన్ ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. మీ నాయకులైన బాలినేని శ్రీనివాస్ వంటి వాళ్ళు మిమ్మల్ని చీకొడుతున్నారని, టీడీపీ నిజాయితీ గల పార్టీ అని, విజయసాయిరెడ్డి గుంటనక్క వేషాలు మానుకోవాలని హెచ్చరించారు. విజయవాడను వరదలు వస్తే 20 రోజుల్లో చంద్రబాబు సాధారణ స్థితికి తీసుకొచ్చారని కితాబిచ్చారు. విజయసాయిరెడ్డి అనే ఒక గుంటనక్క కూర్చొని ఎక్స్లో నోరు లేనట్టు, నోటితో ఏం మాట్లాడకుండా ఎక్స్లో లోకేష్ బాబు గురించి, చంద్రబాబు గారి గురించి ఎక్స్లో పెడుతున్నాడు. అసలు ఈ గుంటనక్క నిన్న దేశమంతా కూడా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ తిరుపతి లడ్డు అపవిత్రం చేశారనే ఒక దీని మీద దేశం మొత్తం యావత్తు కూడా చర్చించుకుంటుంటే, ఆ చర్చని పక్కదారి పట్టేలాగా ఎక్స్లో లోకేష్ బాబు గారి మీద, ఆయన గురించి పార్టీ శ్రేణులు విసిగిపోతున్నారంట, పార్టీ సీనియర్లు విసిగిపోతున్నారంట. ఈయనక ఏమా నీ గుంటనక్క వేషాలకి ఎవరో నమ్మరు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఇసిగిపోయి చాలామంది సీనియర్ నేతలు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి అస్మతి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఫాలో అయినటువంటి వ్యక్తులు ఇవాళ మీ పార్టీని వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు. అదేంటి? ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ జగన్మోహన్ రెడ్డి నాయకుల దగ్గర ప్రవర్తించే తీరు కానీ నచ్చక బయటికి వెళ్ళిపోతున్నామని క్లియర్గా చెప్తున్నారే. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్ రద్దు చేస్తామని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేయాలని కర్ణాటక బీజేపీ ఎంపీ మునిస్వామి డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో భారత్ ను తక్కువ చేసి మాట్లాడటం హేయకరమన్నారు. చైనా, పాకిస్తాన్ కు రాహుల్ అనుకూలంగా ఉన్నాడంటూ ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి నిరసనగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు. ధర్నా అనంతరం రాహుల్ గాంధీ శవయాత్ర చేస్తుండగా పోలీసులకి ఎస్సీ మోర్చా నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర రాహుల్ గాంధీ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. గత కాంగ్రెస్ పాలనలో లక్షలాది మంది దళితులు రోడ్డుపైన పడ్డారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని చెప్పారు. విదేశీ గడ్డపై భారతీయ దళితులని అణగదొక్కే విధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడైన దేవానంద్ గారి నేతృత్వంలో మన జిల్లా అధ్యక్షులైన అద్దూరి శ్రీరాము, మా మైనార్టీ మోర్చా అధ్యక్షులైన బాజీ సాబ్ జార్జ్ గారు, ఆమెకి శివనారాయణ, మా ఎస్సీ మోర్చా అన్ని డిస్టిక్ లీడర్స్, స్టేట్ లీడర్లు అంతా కలిసి మా అక్క చెల్లెలు, అన్నతమ్ములు, మా మీడియా బంధువులు అంతా కలిసి ఇప్పుడు ఏమి ధర్నా చేస్తూ ఉంటాము. దీనికి వచ్చిన మా మీడియా బంధువులకి, అక్క చెల్లెలకి నేను స్వాగతం పలుకుతా. రాహుల్ గాంధీ ఏమి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన యుఎస్ఏ పోయినప్పుడు దేశం వ్యతిరేకంగా మాట్లాడి వచ్చే దినాల్లో భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ మేము తీసేస్తామని ఏం చెప్పిండారో దానికి రాష్ట్రం దేశం ప్రజల దగ్గర పోయి ఆయన క్షమాపణ అడగాల, ఆయన మీద కేసులు పెట్టాలా, ఆయన్ని బంధించి జైలుకి పంపాలనిసి ఈ పొద్దు మేము పోరాటం చేస్తూ ఉంటాం. అక్టోబర్ 4, 5, 6 తేదీలలో విజయవాడ నగరంలో మెగా ఏపీ ఫుడ్ బిజినెస్ ఎక్స్పోను నిర్వహిస్తున్నామని క్రియేటివ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి రేణుక తెలిపారు. నార్త్ ఇండియాలో మాత్రమే ఇటువంటి ఎక్స్పోలు జరిగేవని తొలిసారి మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడ బందర్ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో ఫుడ్ బిజినెస్ ఎక్స్పో జరగనుంది. క్రియేటివ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న ఎక్స్పో హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు సహకారం అందిస్తున్నారు. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్స్పో సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో రాష్ట్రంలో తొలిసారిగా ఫుడ్ బిజినెస్ ఎక్స్పో జరుగుతుందన్నారు. ఫుడ్ బిజినెస్ చేస్తున్న వారికి ఎంతగానో ఈ ఎక్స్పో ఉపయోగపడుతుందని అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. నా పేరు ఆర్వి స్వామి అండి, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈ రోజున మన క్రియేటివ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్ విజయవాడలో ఫుడ్ ఎక్స్పో పెట్టాలని చెప్పేసి నెక్స్ట్ మంత్ 4, 5, 6 తారీఖుల్లో, అక్టోబర్ 4, 5, 6 తారీఖుల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో పెట్టాలని చేయటం జరిగింది. వీరు ప్రీవియస్లీ రాజమండ్రిలో ఫుడ్ ఎక్స్పో పెట్టారు, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ సపోర్ట్ చేయటం జరిగింది. అలాగే ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం రాజమండ్రిలోనే మన కార్స్ ఎక్స్పో పెట్టారు, అది గ్రాండ్ సక్సెస్ అయింది. నెక్స్ట్ స్టేట్ వైడ్ అన్ని చోట్ల పెట్టాలన్న ఆలోచనతో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి డిఫరెంట్ ఏరియాల్లో పెట్టాలన్న ఆలోచన నిర్ణయానికి వచ్చారు. దానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ మరియు డిఫరెంట్ క్యాటరింగ్ అసోసియేషను, ఏపీ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ, వీళ్ళందరూ సహాయ సహకారం, ఎంవీఆర్ గ్రూప్స్, రైస్, డిఫరెంట్ అసోసియేషన్స్ అన్నీ ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి అందరూ చేయటం గ్రాండ్ సక్సెస్. 120 స్టాల్స్ పెట్టాలని, విత్ రీజనబుల్ ప్రైస్లో పెట్టాలని కూడా డిసైడ్ అయింది. అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఫుడ్ ఎక్స్పో
వచ్చే నెల 4-5-6 తారీఖుల్లో విజయదశమి నవరాత్రుల్లో అందరికీ విజయం కలగాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక ఫుడ్ ఎక్స్పోని నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ ఫుడ్ ఎక్స్పోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్స్, ఫుడ్ ఐటమ్స్ సంబంధించి రకరకాల స్పైసెస్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా క్యాటరింగు సంబంధించి అసోసియేషన్ వారు, అట్లాగే హోటల్స్ సంబంధించిన వారు, క్యాటరింగ్ సంబంధించి ఒక క్యాటరర్స్కు ఉపయోగపడే వంట సామాన్లకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా అనేక రకాల పలు విధాలైన సంస్థలు సంబంధించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రతినిధులకు, మిత్రులకు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మాకు నెక్స్ట్ మంత్ 4th, 5th, 6th ఫుడ్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న మన ఏపీ హోటల్ అసోసియేషన్ అండ్ ఏపీ క్యాటరర్స్ అసోసియేషన్ అండ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్, విజయవాడ హోటల్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ ఎక్స్పోలోని మొత్తం మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీస్, తర్వాత ప్యాకింగ్ మిషనరీస్, తర్వాత డైరీ ప్రొడక్ట్స్, ఫ్రాంచైజ్ ఇచ్చేవాళ్ళు, ఫ్రాంచైజ్ తీసుకునేవాళ్ళు, తర్వాత లైవ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ విడుదల సందర్భంగా అతని అభిమానులు విజయవాడలో సందడి చేస్తున్నారు. శైలజ థియేటర్ వద్ద తారక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ కటౌట్ కి పాలాభిషేకం నిర్వహించి భారీ గజమాల వేశారు. ప్రెసిడెంట్ కావూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అక్కడ సందడి చేశారు. కార్యక్రమంలో భాగంగా జయరాం థియేటర్ వద్ద నుంచి శైలజ థియేటర్ వరకు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వందలాది మంది బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవరా మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసి జూనియర్ ఎన్టీఆర్ పట్ల అభిమానం వ్యక్తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ షేక్ బాబ్జీ, గరిమెల్ల చిన్న, పోలిశెట్టి అన్నారావు, ఆర్ల రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విజయవాడ మహానగరంలో తారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి అభిమాన సమక్షంలో ఇవాళ జయరాం థియేటర్ దగ్గర నుంచి శైలజ వరకు కటౌట్ సెలబ్రేషన్ జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ వందలాది మంది ఎన్టీఆర్ అభిమానులు, మరి నందమూరి అభిమానులు వందలాది మందిగా అక్కడికి పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది. కావున ఈ శుభ సమయంలో దేవరా రిలీజ్ సందర్భంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఎన్టీఆర్ అభిమానులందరూ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ వందలాది మంది అభిమానుల సమక్షంలో ఇప్పుడు కేక్ కటింగ్ ఒకటి, పాలాభిషేకం ఒకటి, ఎర్ర సముద్రం ఇవాళ శైలజ థియేటర్లో పారబోతుందండి. అలా పారిపోతుంది. జిందాబాద్ ఆల్ ఇండియా అమ్మఒడి జూనియర్ ఎన్టీఆర్, జిందాబాద్ ఆల్ ఇండియా అమ్మఒడి జూనియర్ ఎన్టీఆర్. ఆగండి ఇప్పుడు ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి మొగిలినేని ధీరజ్ గారు ఎంతో సహకరించారండి. తర్వాత మా కమిటీ సభ్యులందరూ కూడా
పేరు పేరున వరకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఎన్టీఆర్. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పేరులోనే ఎన్టీఆర్ జిల్లా ఉంది. వరదలు ఎలా భయంకరమైన బీభత్సం సృష్టించినాయో అలాగే ఎన్టీఆర్ సినిమా కలెక్షన్లో వరదల బీభత్సం సృష్టించబోతా ఉంది. ఈరోజు ఓన్లీ కట్అవుట్ ఎన్టీఆర్ కట్అవుట్ ఓపెనింగ్కే ఈ విధంగా పాలాభిషేకం కేక్ కటింగ్తో జరుగుతూ ఉందంటే ఇక కలెక్షన్ రోజు సినిమా రిలీజు ఏ విధంగా ఉండబోతుందో చూడబోతా ఉంది. ఇది ఎన్టీఆర్ అనే పేరు 3 అక్షరాలే వైబ్రేషను. ఈ వైబ్రేషన్లోనే ఉంది, ఎన్టీఆర్ అనే పేరులోనే వైబ్రేషన్ ఉంది. ఈ 3 అక్షరాల్లోనే ఆ ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు ఇండస్ట్రీకి పేరు పెట్టిన పేరు నందమూరి తారక రామారావు, జూనియర్ ఎన్టీఆర్. దీని వరవడిని సాగిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ విజయాలు కూడా సృష్టిస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున తెలియజేస్తాము. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున నవరాత్రులు మాకు ఆల్రెడీ వారం కింద స్టార్ట్ అయిపోయింది. ఇది ఇలా సంక్రాంతి శుభాకాంక్షలతో కూడా మంచి విజయాన్ని సాధిస్తూ రేపు వచ్చే సంవత్సరానికి కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరానికి కూడా బిగ్గెస్ట్ హిట్ అయ్యిద్దని నందమూరి ఫ్యాన్స్ అందరి తరఫున మనం చేసుకుంటున్నాం. నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీకి శైలజ థియేటర్లో భారీ కట్అవుట్ ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులందరూ కలిసి మేము అభిమానులందరం కూడా ఇక్కడ జయరామ్ థియేటర్ దగ్గరికి వందలాది మందిగా పోగయ్యి శైలజ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆ కట్అవుట్కి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అందరూ ఇందులో పాల్గొన్నటువంటి కమిటీ సభ్యులందరికీ, నందమూరి అభిమానులందరికీ ఈ చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ అంతిమయాత్ర శోకసంద్రంలో జరిగింది. అతని అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు మొగల్రాజ్పురంలోని జయప్రకాష్ నివాసం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ తో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన మంచి కార్యక్రమాలను వారు జ్ఞాపకం తెచ్చుకున్నారు. మంచి వ్యక్తిగా, నాయకుడిగా అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అడుసుమిల్లి జయప్రకాష్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఏ కల్మషము లేకపోకుండా, ఏ స్వార్థము లేకపోకుండా బాగా చేశారు. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. అందరూ దుఃఖ సముద్రంలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. సిటీకి కానీ, తూర్పు నియోజకవర్గానికి కానీ చాలా బాగా వర్క్ చేశారు. ఆయన చనిపోవడం చాలా బాధాకరం.
తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన అధికారులను పాలక మండలిని కఠినంగా శిక్షించాలని లేదా ఉరితీయాలని తాళ్లాయిపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని నాశనం చేసే వారికి తగిన రీతిలో శిక్షలు అమలు చేయాలన్నారు. జగన్ పాలనలో హిందూ ధర్మ పవిత్రతను దెబ్బతీసేందుకు అనేక కుట్రలు జరిగాయన్నారు. శనివారం శనిస్వామి దేవాలయం వద్ద తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రమైన విషయమై నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి పాల్గొని మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని అపవిత్రం చేసే కుట్రలు రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీశైలం, తిరుపతి వంటి అనేక దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. హిందూ సమాజం చైతన్యవంతం కావాలన్నారు. ప్రసాదాలలో చేప నూనె, గొడ్డు కొవ్వు వంటి అపవిత్ర పదార్థాలు ఉన్నాయని గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు ధైర్యంగా ప్రజలకు చెప్పడం గర్వించదగ్గ విషయమన్నారు. వెంకటేశ్వర స్వామి ఆయన రూపంలో వచ్చి ఆ విషయాన్ని ప్రకటించారన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చివేసిందన్నారు. అవినీతి ఆరోపణలో ఉన్న రాజకీయ నాయకులను పాలక మండలిలో తీసుకోవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేముల హజరత్తయ్య గుప్తా, శనీశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏదైనా ఉందంటే అది మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు చేప నూనెని, పంది కొవ్వుని, దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది. మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి నోటి వెమ్మట అది రావటం సాక్షాత్ ఏడుకొండల వెంకన్న స్వామి వారిలో ప్రవేశించి వారి నోటి ద్వారా ఇది బహిర్గతం చేస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటు జరిగితే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు. కానీ ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం, శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆహ్వానించే శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. అలాగే ఎవరైతే ట్రస్ట్ బోర్డులో కొంతమంది మాత్రం ఒకప్పుడు ఉండేవారు, ఆ తర్వాత కొత్త జీవోలను తీసుకొచ్చారు, 60-70 మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు. కబ్జాకోరులు, వ్యభిచారులు, లిక్కర్ మాఫియా వాళ్ళు, ఆఖరికి సాహితీ అనే సంస్థ లక్ష్మీనారాయణ గారు ఐపీ పెట్టి హైదరాబాద్లో పారిపోయిన వ్యక్తిని ఒక మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంచడం, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మా తిరుమల దేవస్థానం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇది ఇలాగే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ట్రస్ట్ బోర్డులో ఎటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సమయంగా మేము తెలియపరుస్తున్నాం. అలాగే 2007లో తిరుమల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. 7 కొండలు 2 కొండలుగా చేస్తానప్పుడు ఉద్యమం చేశాం. అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం. అలాగే తిరుమల యొక్క పవిత్రను కాపాడాల్సిన బాధ్యత ఇటు భక్తులతోనూ అందరితోనూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. బాధితులందరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ. జనసేన పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్న ముఖ్య నేతలు. ఈ నెల 26న పార్టీలో చేరనున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా పాలన సాగుతుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. అవ్వతాతలకు హామీ ఇచ్చిన విధంగా పెన్షన్ 4,000కు పెంచామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.